A7 న్యూస్ ఆంధ్ర. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు ఎట్టకేలకు ఆదివారం నుంచి ఏలూరులో హాల్ట్ ఏర్పాటు చేయడంతో మన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, లోక్సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, జోనల్ రైల్వే బోర్డు సభ్యులు గుమ్మడి కృష్ణ చైతన్య, మెరక ప్రాంత అభివృద్ధి జేయూసీ మరియు అభివృద్ధి నూజివీడు అసెంబ్లీ బీజేపీ నాయకులు గోగినేని శ్రీనివాస్ కుమార్ అప్పారావు, స్వయం సేవక ప్రముఖ చాట్రాతి రామకృష్ణ, బీజేపీ జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు బడుగు శ్రీకాంత్ మరియు బీజేపీ ఏలూరు జిల్లా పార్టీ శ్రేణులు, టీడీపీ మరియు జనసేన శ్రేణులు ఆనందోత్సాహాలతో పాల్గొనగా ట్రైన్ ఆగింది. ఈ నేపథ్యంలో విశాఖ, హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలు రోజు ఉదయం సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తూ 9:49కి ఏలూరులో ఆగి 9:50కి బయలుదేరుతుంది. సాయంత్రం విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్తూ 5:54కి వచ్చి 5:55కి బయలుదేరుతుంది. ఏలూరులో 1 నిమిషం ఆగుతుంది.